Good evening everyone. My name is Shri Mamik. I am studying in 5th class, Namaste C Techno School. Now I am going to interview my grandma about how they celebrated Dashera in their childhood. Hi grandma. Hi Shri Mamik, hi Muji. Chapnana. How did you celebrate Dashera when you were a child? Those days were really memorable. నువ్వు అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా చిన్నతనంలో దసరా అంటే మేమే కాదు, మా ఇంట్లో వాళ్ళే కాదు, మా టీచర్స్ కూడా వీధి వీధి వెళ్ళి పాటలు పాడుకుంటూ అందరికీ దసరాని గుర్తు చేసేవాళ్ళం. ఒక చిన్న పాట పాడుకునేవాళ్ళం. ఎలాంటి పాట అంటే అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అని పాడుకుంటూ వెళ్తుంటే ఈ లోపల దసరా వేషగాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ దసరా వేషగాళ్ళు పులి వేషంలో, అమ్మవారి వేషంలో రకరకాలుగా వేషాలు వేసుకుని రావణాసురుడు లాగా వేషాలు వేసుకుని వచ్చేవాళ్ళు. ఒక పండుగ అంటే అట్లా మొదలయ్యేది మాకు దసరా పండుగ అనేది. అలా మాకు ఫస్ట్ హాలిడేస్ అనగానే దసరా మా టీచర్స్తో మా వాళ్ళతో జరుపుకునేది అని మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది. What special food or sweets were made at home for Dashera? డైలీ యూస్ టు ప్రిపేర్ 1 స్వీట్ 1 హాట్. అంటే ఎట్లా అంటే అమ్మవారికి ఆఫర్ చేయడం కోసమే ఒక కలన్నం అంటే ఒక పులిహోర, ఒక స్వీటు, అలా 9 రోజులు 9 రకాలు మా పెద్దవాళ్ళు చేసి పెట్టారు. అదొక రకమైన ఆనందంగా ఉండేది. ఇవన్నీ కూడా అలా జరుపుకునేవాళ్ళం. Were any dramas or skits during Dashera Navaratri happened in your childhood? చాలా నాటకాలు వేసేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజుల్లో నాటకాలే ముఖ్యమైన పాత్ర వహించేవి. ఎలా అంటే మీకు తెలిసిన స్టోరీస్ లైక్ రామాయణ, లేకపోతే కనుక రామాయణం తప్పక రావణాసురుడిని కాల్చడము, దసరాలు. అన్నిటికన్నా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పాండవులు విరాట పర్వంకి ముందు అంటే అక్కడికి వెళ్ళే ముందు యుద్ధం అంటే వాళ్ళు ఉపయోగించే యుద్ధంలోని ఆయుధాలన్నీ కూడా ఒక జమ్మి చెట్టు వృక్షంలో దాచిపెట్టి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చాక ఆయుధాలు తీసుకున్నారనమాట. అందుకని ఈ రోజుకి కూడా తెలంగాణలో ఆ జమ్మి చెట్టు వృక్షం నుంచి ఒక ఆకు తీసుకొని వచ్చి ఆ ఆకులకి పెద్దవాళ్ళకి అందరికీ ఇచ్చి దండం పెట్టి దాన్ని బంగారము అనేవాళ్ళు. అంత పవిత్రత ఆ జమ్మి చెట్టుకి. దసరా అలా గుర్తుంటుంది. What is your happiest memory of celebrating Dashera as a child? చైల్డ్హుడ్ డేస్లో మెయిన్ ఎక్కువ గుర్తుపెట్టుకునేది గోలు. మా చిన్నతనంలో గోలు అంటే మా పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బొమ్మల్ని ఒక సిస్టమేటిక్ మేనర్లో మెట్లుగా అలా అరేంజ్ చేసి అందులో పురాణాలని ఇతిహాసాన్ని అన్నీ కలిపి ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బొమ్మలు పెట్టేవాళ్ళు. మేము నెమ్మదిగా ఎదిగే కొద్దీ మేము ఎడ్యుకేటెడ్ నెమ్మదిగా ఎదిగాక మేమేం ఆలోచించేవాళ్ళం అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించి సపోజ్ మన హనుమాన్ చాలీసా ఉంది, అందులో ఉన్న ఒక సైంటిఫిక్ మ్యాటర్ని తీసుకొని బొమ్మల్లాగా పెట్టడం. మహాభారతంలో 18 రోజుల యుద్ధం ఎందుకు చేశారు ఏంటి, వాటిల్లో ఉన్న సైంటిఫిక్ వాల్యూస్ ఏంటి. మళ్ళీ మహాభారతంలో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే గాంధారి 100 మంది పుత్రుల్ని కన్నది ఆ రోజుల్లో. అంటే అప్పుడు ఈ రోజుల్లో మనం ఏమంటున్నామంటే ఆ బేబీస్ని టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటున్నాం. ఆ రోజుల్లో గాంధారి ఏం చేసిందంటే కుండలలో చిన్న బాబుల్ని పెంచి పెద్దవాళ్ళు 100 మంది పిల్లలుగా మారారు. కానీ ఈ రోజుల్లో అదే సైంటిఫిక్గా మనం ఏం ఆలోచిస్తున్నాము, దాంట్లో మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నాం. ఇట్లా మేము పెద్దవాళ్ళు అయ్యాక ఏం ఆలోచించేవాళ్ళం అంటే మన పురాణాల ఇతిహాసం తీసుకుని సైంటిఫిక్గా మనం ఎలా నేర్పియాలి. ఇప్పుడు మన స్టెమ్ సెల్ కానీ ఇది కానీ పాత ఉన్నవే. అంటే మనం అనుకునే వాళ్ళం అంటాం పుష్పక విమానంలో ఇంద్రుడు వెళ్తాడు, పుష్పక విమానంలో రావణాసురుడు వెళ్తాడు. మనం విమానం తయారు చేసేది అక్కడి నుంచే కదా. విమానం కూడా మనం పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఏముంటాయి అందులో, ఎలా ఏ ఫార్ములా ప్రకారం తయారైంది. మరి ఆ రోజుల్లో వాళ్ళు ఏ టెక్నాలజీ ఉపయోగించి ఆకాశంలో ఎగిరేవాళ్ళు పుష్పక విమానంలో. అందుకని ఈ రోజుల్లో విమానాలు ఎలా తయారు చేస్తారు, ఈ కాన్సెప్ట్తో మేము గోలు పెట్టేవాళ్ళం. గోలు అంటే అర్థం ఏంటంటే బొమ్మలు పెట్టడం అని. మాకు చాలా ట్రెడిషనల్గా చాలా గుర్తుండిపోయే మంచి మెమరీ అంటే గోలు బొమ్మలని పెట్టడం. Can you tell us one Dashera story you heard as a child? స్టోరీస్ అంటే మీ అందరికీ తెలిసిన విషయాలే. ఏమని రామాయణము, మళ్ళీ మహాభారతం. మెయిన్ రామాయణం అంటే రావణాసురుని చంపడం ఇవన్నీ గుర్తుపెట్టు. కానీ
మనకి గుర్తుండిపోయేది ఏంటంటే అందులోని మోరల్ వాల్యూస్ ఏం నేర్చుకున్నాం మనం. ఒక రాముడు ఎలా ఉండాలంటే ఓ వినయంగా ఉండాలి, తండ్రి మాట వినాలి కాదు. ఒక ప్రిన్సిపల్ మెయింటైన్ చేయాలంటే ఎలా ఉండాలి. మనం అందరం మాటలలో అనేస్తాం రాముడు మంచి బాలుడు అని ఇది, కానీ ఆ కథ మాకు ఎప్పటికీ గుర్తుండేది. రామాయణం ఒక మాటలో చెప్పే కథ కాదు, కానీ దానిలో ఉండే ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడేది. దసరా అనగానే మనకు గుర్తుకొచ్చేది ముఖ్యంగా అమ్మవారి 9 రోజులు నవరాత్రులు. అందులోని ముఖ్యమైనగా పిల్లలందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి చెప్తారు పెద్దలు, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. మనకు బుద్ధి ఉంటే కనుక అన్ని విధాలుగా మనం మంచిగా ఉంటాం. సో మనం మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటి? బుద్ధి. మనకేం కావాలి? చిన్నవాళ్ళకే కాదు పెద్దవాళ్ళకు కూడా కావాల్సింది అది. సో మనం ఏం నేర్చుకోవాలంటే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. మనకున్న ఈ దసరాలలో ముఖ్యమైనది 9 రోజులు, ఈ నవరాత్రుల్లో 9 అమ్మవారు 9 రకాలుగా అమ్మవారిని మనం తయారు చేసుకుని వాటిని మనం నమస్కరించి వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, అమ్మవారికి మనకు ఆశీర్వచనం ఇవ్వాలని మనం కోరుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ గ్రాండ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్స్ బుజ్జి, చాలా నాకు కూడా మంచి మెమరీస్ గుర్తు తెచ్చి చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.